గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు బాధపడకండి, అస్సలు హీరోయిన్కి మాత్రమే కాదు హీరో గారికి కూడా అక్కడ కవితలు రెడీగా ఉన్నాయి, మీకు కూడా కవితలు అందించారు. అండ్ ఇప్పుడు వినేద్దాం ఆ కవితని ఏంటి అని. ఎస్, విశ్వ కార్తికేయ నువ్వే నా గుండెల్లో లయ, మిమ్మల్ని చూసే పోయింది మతి, నా ఊహల్లో మీరే నా పతి. దగ్గొస్తుంది. హాయ్ కేఎస్ఆర్ఎం, అందరూ బాగున్నారా? కేఎల్ఎం సార్, కేఎల్ఎం కేఎల్ఎం ఓకే ఓకే, కేఎల్ఎం మన కాలేజ్ కదా, ఓకే డన్. సో చాలా రోజులైంది మీ అందరినీ చూసి, షూటింగ్ అన్నాళ్ళు ఇక్కడే చేసాము, లైక్ చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి స్పెషల్గా థ్యాంక్స్ అండి. మాకు సినిమా ఫస్ట్ పూజ దగ్గర నుంచి స్టిల్ మాకు ఇంకా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ త్వరలోనే రిలీజ్ అవుతుంది అండ్ వెరీ ప్రౌడ్గా ఉంది. ఒక మంచి ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. అండ్ సో ఈ మూవీ కలియుగం పట్నంలో, దానికన్నా ముందు మాట్లాడే ముందు లైక్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఫ్రెండ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ, అలాగే లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కలియుగం పట్టణంలో ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం, బికాజ్ ఒక యూనిక్ క్యారెక్టర్, ఒక యూనిక్ థ్రిల్లర్తో మీ ముందు రాబోతున్నాను. లైక్ ఈ సినిమా తర్వాత నాకు తెలిసి విశ్వ కార్తికేయ అనే యాక్టర్కి ఇంకొక స్టెప్, ఒక 10 స్టెప్స్ అనేది ఇంకా ఫార్వర్డ్కి వెళ్తుంది. అండ్ యూనిక్ అని ఎందుకన్నానంటే అందరూ చెప్పేది యూనిక్, డిఫరెంట్ అనే కాన్సెప్ట్లు చెప్తారు. బట్ ఈ సినిమాలో ఐ జస్ట్ వాంట్ టు టెల్ లైక్ సృష్టికి మూలం అమ్మ. సో అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, నిజంగా ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ప్రేమ కూడా అంతే గొప్పది. సో ఇక్కడ అమ్మ అమ్మాయి ఇద్దరు చాలా లైక్ వెరీ లింక్డ్ క్యారెక్టర్స్. సో సృష్టిలో ఏమన్నా మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మన పెంపకం, మన చిన్నప్పటి నుంచి పెంపకం, మనల్ని పెంచే అమ్మ నాన్న, వాళ్ళని మనం పూజించుకుంటే దేవుని పూజించుకున్నట్టే. సో ఏదైనా సరే మనకి చిన్నప్పటి నుంచి రూట్స్లోంచి మనకి మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. సో అలాంటి ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో రమాకాంత్ గారు నాకు రాశారు. అండ్ ఇందులో చాలా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లైక్ ఒక్కొక్క క్యారెక్టర్కి, ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా ఒక్కొక్క యూనిక్నెస్, అంటే ప్రతి ఒక్క దానికి కూడా జస్టిఫికేషన్ ఉంటుంది. లైక్ సో అదే కలియుగం పట్టణంలో. సో అండ్ ఆల్సో లైక్ మనకి చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాలో లైక్ ఒక థ్రిల్లర్ అంటే ఒక క్రైమ్ బేస్డ్లోనే ఉంటుంది, అలాగే సాగుతుంటుంది. మన మూవీలో కలియుగం పట్టణంలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చాలా డిఫరెంట్ క్రైమ్స్ అవి ఉంటాయి. సో అవన్నీ బేస్ చేసుకొని సీట్ ఎడ్జ్లో మీరు కూర్చొని థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి యూనిక్ అండ్ డెఫినెట్లీ యూనిక్ సబ్జెక్ట్. సో ఈ మూవీ నాకు లైక్ నన్ను నమ్మి డైరెక్ట్ చేసిన రమాకాంత్ గారికి అండ్ ప్రొడ్యూస్ చేసిన చంద్రబాబు రెడ్డి గారికి, మహేష్ గారికి, రమేష్ గారికి స్పెషల్గా థ్యాంక్స్. అండ్ కడప వచ్చినప్పుడు నన్ను ఎంత బాగా చూసుకున్నారు మీ అందరికి కూడా తెలుసు. సో మీరు అలాగే అంత బాగా చూసుకున్నారు. మీ అందరి సపోర్ట్, మీ అందరి లవ్ అలాగే ఉంది ఇక్కడ. అలాగే కేఎస్ఆర్ఎం సపోర్టే కాదు, ఇక్కడ ఉన్న కడప ప్రజల సపోర్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్, అందరి దగ్గర నుంచి మాకు మంచి సపోర్ట్ వచ్చింది.